ఇంత పెద్ద ఫామ్ హౌస్ మనకెందుకండి అంటే వినకుండా కొన్నారు. అదృష్టం ఒక్కోసారి ఫామ్ హౌస్ రూపంలో వస్తుంది బంగారం. ఇంత తక్కువ కాస్ట్కి ఇంత పెద్ద ఫామ్ హౌస్ ఎక్కడైనా దొరుకుతుందా? ఇంత తక్కువకి వాడెందుకు అమ్మాడో. వాడికి ఏవో భయాలు పిచ్చి నమ్మకాలు. మీరేమో ఆఫీస్కి వెళ్ళిపోతారు, ఇంట్లో నేను ఒక్కదాన్నే. 1 మంత్ ఆగు, అమ్మా నాన్న కూడా వస్తారు. అప్పటి వరకు ఒక్కదాన్నే ఉండాలంటే భయంగా ఉందండి. అంతా మనం ఆలోచించే దాంట్లోనే ఉంటుంది బంగారం. బాయ్.
యాక్చువల్లీ నేను ఈ రోజున ఎన్ని కోట్లు సంపాదించానంటే దాని వెనక ఎవ్వరూ లేరు. నా హార్డ్ వర్క్ కూడా అస్సలు లేదు. కేవలం నా బ్రెయిన్, నా తెలివితేటలతోనే నేను ఈరోజు ఎన్ని కోట్లు సంపాదించా. నాకు చాలా అవమానాలు ఎదురుపడ్డాయి, చాలా కష్టాలు. ఆ, ఇంకా చాలు. అది ఆ కోటు కోసం రామగడు వచ్చాడు, ఆ కోటు అడిగి ఇచ్చేయి. అడిగి మొక్కం చూడలేక చత్తనం. అరే మామ, నేను చేద్దాం అనుకున్నాను రా. గంటలో ఇస్తా అన్నావురా, 3 రోజులైంది. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు. అదే ఆడికి ఇద్దాం అనుకున్నాను, అంతవరకు ఆడే వచ్చాడు. ఒరేయ్, ఆ సెల్ఫ్ ఇంటర్వ్యూలే ఆపి సిటీ సెంటర్ మాల్లో టోకెన్లు ఇచ్చే జాబ్ ఏదో ఉందంట, ఇంటర్వ్యూకి సావు. ఛే, అలాంటి చీప్ పని నేను చేయను. పడితే తిమ్మిగనాలు పట్టాలి, పని చేస్తే ₹1 కోటి రావాలి, అది మన టార్గెట్. కొడితే బొక్కబోర్ల పడాలి, బొక్కలిరిగితే హాస్పిటల్ ఆడాలి. ఏ పని చేస్తే వస్తారా ₹1 కోటి నీకు? ఎవరిస్తారు నీకు? మెగాస్టార్ చిరంజీవి వస్తాడు. మెగాస్టార్ ఎందుకు ఇస్తాడ్రా? మీళ్ళు ఎవరు కోటేశ్వర ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తా, హాట్ సీట్ లో కూర్చుంటా, కూల్ గా సమాన్ చెప్తా, స్టైలిష్ గా ₹1 కోటి తెచ్చుకుంటా. రే, మన రాష్ట్ర గవర్నర్ ఎవరు? అదే ఎవరు ఉంటారుగా. చదువు రాదు, ఏ పని చేత కాదు, కనీసం ప్రాక్టికల్ గా ఆలోచించరా? ఎందుకు నాన్న మీ అన్నయ్య చేత అన్ని తిట్లు తింటావు? వదినా, తమ్ముడు సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అందరూ ఇలానే తిట్టారు. చివరికి ఏం తీసుకొచ్చాడు? కప్పు తీసుకొచ్చాడు. ఏదో ఒక రోజు నేను ₹1 కోటి తీసుకురాకపోతానా, అందరూ ముంచుకుపోతానా? అయిపోతుందిరా పని, నువ్వేం టెన్షన్ పడకు, నేను ఉన్నాను కదరా. ఇట్లా కొడితే ప్రాణాలు పోతాయి కానీ పైసలు వస్తాయి అన్న. ఏరు అన్న, శివ స్టైల్లో సంతకం బట్టి పైసలు తీసుకున్నావు, ఇప్పుడేమో సాంసరా సూక్తులు చెప్తున్నావు. రేయ్, సంతకం పెట్టింది నేనే కానీ పైసలు తీసుకుంది మా ఫ్రెండ్ అన్న. ఆడివి కానీ ఇచ్చేస్తానన్నా, కొట్టకండి అన్న. వాడు ఇవ్వకపోయినా నువ్వే ఇయ్యాలి. నువ్వు ఇయ్యకపోతే నేనే తీసుకుంటా. సమజైందా? సీదా దవాఖానకు తీసుకెళ్తా. అన్న, కిడ్నీలు అమ్ముకొని డబ్బులు తీసుకుంటా. అన్న నీ కాలు మొక్తానన్నా, నాకు కొంచెం టైం ఇయ్యి అన్న, నీ డబ్బులు ఇచ్చేస్తానా. ప్లీజ్ ప్లీజ్ అన్న. ఒరే రాజుగో అన్న, ఒరే రాజుగా, నా లక్ష ఎప్పుడు ఇస్తావరా? రే, ఆ దెబ్బేంట్రా? తాగిపట్టా ఎవతను కొట్టిందా? కాదురా, యాదవ్ గడు వచ్చి పడ్డాడు. నేను డబ్బులు ఇవ్వకుంటే నా కిడ్నీ అమ్ముకుంటానంటున్నాడు. తడిసిపోతుందిరా నాకు ఇక్కడ. కిడ్నీ అమ్ముతానడా? కిడ్నీ అమ్మితే ఓ 10 లక్షలు వస్తుంది. ఓ లక్షకి ఇచ్చేచ్చు, ఇంకా 9 లక్షలు ఉంటుంది. అందులో 1 లక్ష నువ్వు తీసుకో, ప్రాబ్లం సాల్వ్ కదా. కిడ్నీ అమ్ముకుంటే 10 లక్షలు వస్తాయా? నా డబ్బులు నేను తీసుకొని ఆ డబ్బులు ఇవ్వాలా? అంతే. నాశనం అయిపోతావురా, పురుగులు పడిపోతావురా. రై, నువ్వు టెన్షన్ పడకు, మనలా టెన్షన్ పెట్టుకు. త్వరలో ₹1 కోటి సంపాదించబోతున్నావు, పద. మీలో ఎవరు కోటేశ్వర ప్రోగ్రామ్కి ఎంట్రీ ప్రాసెస్ ఏంటో చూద్దాం రా. అంటే ఎంట్రీ ప్రాసెస్ ఏంటో కూడా తెలియకుండా ₹1 కోటి సంపాదిస్తానని సవాల్ చేసి వచ్చావా? మా నాయనే. ఈ ఆర్టికల్ ఎందుకు చూడు. ఓపెన్ ఛాలెంజ్, దెయ్యాలు ఉన్నాయో లేవో ప్రూవ్ చేయండి. దెయ్యాలు ఉన్నాయని ప్రూఫ్ తీసుకురండి, 5 కోట్లు గెలుచుకోండి. సృష్టిలో దేవుడు దెయ్యం ఉన్నాయని కొందరు నమ్మకం, అవేవీ లేవని మరికొందరు వాదన. ఈ చర్చ కొన్ని 100 సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో ప్రొఫెసర్ కేఎల్ నారాయణ గారు సైన్స్ వర్సెస్ క్వశ్చన్ సంస్థను స్థాపించారు. తన సంస్థ ద్వారా దెయ్యాలున్నాయని ప్రూవ్ చేసిన వారికి 5 కోట్లు ప్రైజ్ మనీ ఇస్తారని చెప్పి ప్రకటించారు. ప్రపంచానికి ప్రశ్నగా మిగిలిపోయిన ప్రశ్నకి జవాబునివ్వండి. సంప్రదించవలసిన చిరునామా కేఎల్ నారాయణ, జూబ్లీ హిల్స్. ఫోన్ నెంబర్. 5 కోట్లు సంపాదించే రూట్ దొరికింది, పదరామావా. మీరేనా ఫోన్ చేసింది? నెట్లో చూశాను, దెయ్యాలు ఉన్నాయని ప్రూవ్ చేస్తే 5 కోట్లు ఇస్తారంటగా. సార్, నాకు చిన్న డౌటు. దెయ్యాలు ఉన్నాయని ప్రూఫ్ తీసుకుని మీరేం చేస్తారు? మీకేం లాభం? అసలు డబ్బులు ఎందుకు ఇస్తారు సార్? అదే నీ డౌటు. చూడు, నేను చదువుకున్న రోజుల దగ్గర నుంచి నాకు సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నల కంటే ఈ ప్రపంచంలో దెయ్యాలు, అతీంద్రియ శక్తులు ఉన్నాయా అన్న ప్రశ్నలే నన్ను ఎక్కువగా వేధిస్తూ ఉండేవి. అది సైంటిఫిక్గా ప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో హిమాలయాల్లో తపస్సు చేస్తున్న మునుల దగ్గర నుంచి కాశీలో ఉన్న సాధువులు, గుహల్లో ఉన్న అఘోరాలే కాదు, ఎందరెందరో మంత్రగాళ్లను కలిశాను. నాకు సరైన సమాధానం దొరకలేదు. పోనీ వదిలేద్దామా అనుకుంటే నా 6th సెన్స్ చెబుతోంది దయ్యాలు ఉన్నాయి అని.
అతీంద్రియ శక్తుల మీద ఒక పుస్తకం కూడా వ్రాశాను. దయ్యాలు ఉన్నాయా లేవనే ప్రశ్న నన్ను వేలెత్తు చూపిస్తున్నట్లుగా, దానికి నువ్వు సమాధానం చెప్పలేవు అని నన్ను ఛాలెంజ్ చేస్తున్నట్లుగా ఉంది. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. అమెరికాలోని ర్యాండీ సంస్థలాగా మన భారతదేశంలో కూడా ఒక సంస్థను స్థాపించాలనే ఉద్దేశంతో సైన్స్ వర్సెస్ గోస్ట్ అను సంస్థను స్థాపించాను. కనీసం ఆ ప్రైజ్ మనీకి ఆశపడి ఏ ఒక్కడైనా సైంటిఫిక్ ప్రూఫ్స్ తీసుకొస్తాడేమోనన్న చిన్న ఆశ. సార్ ప్రూఫ్స్ అంటే? ఫోటోలు, వీడియోలు, ఆడియోలు, ఎనీథింగ్. సార్ దెయ్యాలు ఉన్నాయి సార్, నేను ఎన్నోసార్లు చూశాను. నేను ప్రూఫ్స్ తీసుకొస్తాను. ఇలా అని చాలామంది వెళ్ళారు, కానీ గ్రాఫిక్స్ తీసుకొచ్చారు. అవిగో ఆ ర్యాక్స్ నిండా అవే. సార్ ఇప్పుడు 5 కోట్ల మనీ చెక్ ఇస్తారా, క్యాష్ ఇస్తారా? రద్దయిన 1000 రూపాయల నోట్లు ఇస్తారు. అవును, ఆ టీడీఎస్ ఇన్కమ్ ట్యాక్స్లో మీరు కట్టుకుంటారుగా. ఓకే, థ్యాంక్స్ సార్. ఉంటాం సార్. సార్ తీరా ప్రూఫ్ తెచ్చిన తర్వాత తూచనేమనరుగా? తూచేమిటయ్యా? ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పదరా. ఓకే సార్. ఎలాగైనా సరే దయ్యాన్ని పట్టుకోలరా. అసలు దయ్యాలు ఎందుకు కనపడతాయిరా? ఆదివారం అర్ధరాత్రి అమావాస్య 12 గంటలకు పుట్టిన కొడుకుని నేను. నాకు దయ్యాలు కనబడతారా? అయితే ఇప్పుడు ఏం చేస్తావు? కెమెరా తీసుకుని శ్మశానికి వెళ్దాం, సక్క ఫోటోలు తీసి ప్రింట్ వేసి ప్రొఫెసర్గా ఉండడం అంతే. మరే దయ్యాలు ముంబై మోడల్స్ పోరా. ముయిబే, వచ్చే డబ్బులో నీకు ఒక 10 లక్షలు ఇస్తాను రా. నువ్వు ఏదో ఒకటి అప్పు తీర్చొచ్చు, నువ్వే మరొకటికి అప్పివ్వచ్చు. ఒరేయ్, అది జరిగినా జరగకపోయినా నువ్వు అలా చెబుతా ఉంటే సన్నీ లియోని సినిమా సెన్సార్ లేకుండా 3Dలో చూసినంత ఆనందంగా ఉందిరా నాకు. సరే రెడీగుండు, 10 గంటలకి శ్మశానికి వెళ్దాం, ఓకేనా? నేనెందుకు శ్మశానానికి? అదేరా దయ్యాన్ని పట్టుకోవాలి కదా. ఒరేయ్, నీకు దండం పెడతాను రా బాబు, నాకు చచ్చేంత భయం. మా తాత చచ్చిపోతేనే తలకొరి పెట్టడానికి నేను శ్మశానానికి రాలేదురా. నేను రాను, నన్ను వదిలేయ్. రావా? రాను. అయితే లక్షణం దొబ్బే. వామ్మో, ఒరేయ్ ఇది అన్యాయం రా. ఆలోచించుకో, నాతో వస్తే వచ్చిన డబ్బులు ఓటేస్తా, లేకపోతే ఏదో ఒకటి బలిస్తా. ఏది కాలో డిసైడ్ చేసుకో. దుర్మార్గుడా, కర్మ కర్మ. నువ్వు దిద్దుతూ ఉండు. సరేనా? దిద్దు. దిద్దు నాన్న. ఏంటమ్మా? ఏం నాన్న? మధుని పిలు. వాళ్ళు కూడా రావు. ఎలా రాసింది? ఎంతోమంది దొంగస్వాముల బండారాలను బయటపెట్టి ప్రజలలో ఉన్న మూఢనమ్మకాలను తొలగించే ప్రయత్నం చేస్తున్న సంస్థ ప్రజా చైతన్య వారధి. అలాంటి సంస్థకి ముఖ్య పిల్లర్గా ఉంటున్న రాజారెడ్డి గారు. సార్ నమస్తే, వెల్కమ్ టు మై షో. నమస్తే అండి. ఈ ప్రజా చైతన్య వారధిలో మీరు పూర్తి టైం స్పెండ్ చేయడానికి మీ ఉద్యోగాన్ని అండ్ మీ వ్యక్తిగత జీవితాన్ని కూడా వదిలేసి వచ్చారని విన్నాను. అంటే మిమ్మల్ని అంత ఇన్స్పైర్ చేసిన అంశాలేంటి? నేను ఒక పల్లెటూరులో పుట్టాను. నా చిన్నతనంలో మా పెద్దక్కకి ఓ సైకలాజికల్ ప్రాబ్లం వచ్చింది. అప్పట్లో మా పేరెంట్స్కి అది సైకలాజికల్ ప్రాబ్లం అని తెలియక దెయ్యం పట్టింది అనుకుని ఓ భూత వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లారు. వాడు ఆ దెయ్యాన్ని వదిలించే నెపంతో చింత మల్లెలతో కొడుతూ చాలా హింసించాడు. మా అక్క చాలా ఏడ్చేది. కొన్నాళ్ళకి ఆమె సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఆ సంఘటన నాపై చాలా తీవ్రమైన ప్రభావం చూపింది.
నాకు తెలిసి మూఢనమ్మకాలు అనేవి పల్లెటూళ్ళలో చదువు లేని వాళ్ళలో ఎక్కువగా ఉంటాయి కదండి. అది తప్పుడు అభిప్రాయం అండి. ఇట్స్ ఎ మిస్కన్సెప్షన్. కుంకుమ రాసిన 2 రూపాయల నిమ్మకాయని భూత వైద్యుడి దగ్గర 2000కి కొనే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారండి. అంకుల్ ఇంటర్వ్యూ సూపర్. హాయ్ బేబీ. హాయ్ డాడీ. హాయ్. నువ్వు ఇంకా జిమ్ చేయడం ఆపవా? అందుకే వాడి పేరు జిమ్మర్ అని పెట్టింది. ఈసారి బాడీ బిల్డింగ్లో స్టేట్ ఛాంపియన్షిప్ కొట్టాలి ప్రియా. ఆల్రెడీ 3 సార్లు ఫెయిల్ అయ్యావు. ఈసారి చూడు బ్రో. చూడు చూడు వచ్చింది. కొంతమంది మా ఇంట్లో దయ్యం ఉందని చెప్తుంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీకోసం వాళ్ళ అపోహలు దూరం చేస్తూ ఉంటాం. మీ మోకాళ్ళ నొప్పులు తగ్గాలని దేవుడికి పూజ చేశాను. హారతి తీసుకోండి. టాబ్లెట్లు తీసుకుంటే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి, కానీ పూజ చేస్తే హారతి తీసుకుంటే మోకాళ్ళ నొప్పులు ఎలా తగ్గుతాయే? మీ మోకాళ్ళ నొప్పులు తగ్గాలని దేవుడికి పూజ చేశాను. నేను ఎంతో మంది మూఢనమ్మకాలు దూరం చేస్తున్నాను, కానీ 30 సంవత్సరాల నుంచి దీని మూఢనమ్మకాల్ని మాత్రం దూరం చేయలేకపోతున్నాను. హారతి మమ్మీ కోసం, నా కోసం, నీకోసం. ఇంట్లో శాంతి కోసం.